నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం ప్రైవేట్ ఇంటర్ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ అయితే రావడం లేదని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున మహాధర్నాకి అయితే పిలిపించడం జరిగింది. ప్రధాన డిమాండ్స్ కొన్ని సపరేట్ భవనాలు కూడా కావాలని చెప్తా ఉన్నారు. సరే మాట్లాడదు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానికి సంబంధించిన వీళ్ళని తీసుకొచ్చిన చాలా మంది అధికారులు అయితే ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు స్టూడెంట్స్ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ధర్నా ఏంటంటే, ఇప్పుడు పిల్లలకు స్కాలర్షిప్లు 4 సంవత్సరాల నుంచి కాలేజీ వాళ్లకు యజమానులకు ఫీజుల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయనందుకు చాలా మంది కాలేజీలో విద్యార్థులంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం కూలీనాలు చేసుకుని పైసా కూడా పెట్టి ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కాలర్షిప్ లో బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మన బీసీల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, మీరు కాంట్రాక్ట్ బిల్లులు కాకుండా పిల్లల ఫీజులు విడుదల చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు చెప్పినా ఆయన పాజిటివ్ గానే ఉన్నారు. కానీ కింది స్థాయిలో ఆఫీసర్లు కానీ మా బట్టి విక్రమార్క గారి చాలా సార్లు మేము విన్నవించడం జరిగింది, అయినా పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సిందే దీంట్లో. ఎందుకంటే మీరేమో చెప్తున్నారు, కానీ కింది స్థాయిలో ఆఫీసర్లు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నటువంటి దీనికి సంబంధించిన ఫైనాన్స్ ఉప ముఖ్యమంత్రి గాని స్పందించడం లేదు. కాలేజ్ యజమానులు పిల్లల హాల్ టికెట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. ఇది చాలా మంచితనంగా ఎప్పటి నుంచి ఈ సమస్య అనేది ఎప్పటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి ఉందా? ఇప్పుడు మాత్రం ఇట్లా ఇవ్వకుండా? గత ప్రభుత్వంలో ఇలా ఏ విధంగానే ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసి కొంత బడ్జెట్ విడుదల చేశారు. కానీ ఈసారి మాత్రం అసలు మొత్తానికి టోటల్ గా ఇవ్వడం లేదు. కాబట్టి యజమానులందరూ ఫీజులు కట్టాలని చెప్పి ఇంత ముందు పోయిన ఒక 3 నెలల కింద కాలేజీలు బంద్ కూడా పిలిపించారు. తర్వాత మళ్ళీ చర్చలకు పిలిచి మేము రిలీజ్ చేస్తామన్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టు గారు చెప్పారు, నేను రిలీజ్ ఇస్తున్నా అని చెప్పి. ఇంతవరకు ఇవ్వడం లేదు. కృష్ణయ్య గారు నాయకత్వంలో చర్చలు కూడా జరిగినాయి. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని ఈ ఉద్యమం ఇంకింత ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అతని దృష్టికి తీసుకెళ్లారా? ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ చెప్పాము, ఆయన పాజిటివ్ ఉన్నాడు, ఇస్తామన్నాడు, ఒప్పుకున్నాడు కూడా, చెప్పాడు కూడా. కానీ కింది స్థాయిలో ఆయనను బదనాం చేయాలి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి విషయంలో. ఎందుకంటే మాకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ తొత్తులు ఉన్నారు ఈడ, ఈ గవర్నమెంట్ లో కేసీఆర్ తొత్తులు ఉన్నారు. ఆయనకు మొత్తము ఒత్తాసు వాళ్ళకి ఆఫీసర్లు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. అది మాకు ఎందుకంటే అనుమానం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ చెప్పినాక కూడా, ఒక ముఖ్యమంత్రి చెప్పినాక కూడా మీరు రిలీజ్ చేస్తలేరంటే దాని అర్థం ఏంది? కాబట్టి మీరు వెంటనే పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలి. రెండోది, మీరు ఈ ప్రభుత్వాన్ని ఆఫీసర్లను కూడా కొంతమందిని సైలెంట్ చేసి మీరు ఈ బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చెప్పండి, ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది స్టూడెంట్స్ కి? అసలు ఎందుకు ప్రభుత్వం స్పందించింది? ఇప్పుడు దగ్గర గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పేసి సంవత్సరం అవుతుంది. మరి సంవత్సరం ఇప్పుడు దగ్గర 6 నెలల నుంచి ఫీజు బకాయిలు ఇవ్వడం లేదు. కాబట్టి కుర్చీల కింద చెక్కులు పంచుకొని కాంట్రాక్టులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కాంట్రాక్టులు పంచుకుంటారు. కానీ మరి మా పేద విద్యార్థుల బీసీ విద్యార్థుల ఫీజులు పట్టించుకోవడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. పిల్లలు రెంట్ కట్టలేని పరిస్థితి, ఫీజు కట్టలేని పరిస్థితి. ఇది మా పెద్దన్న కృష్ణన్న కొట్లాడి, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తెప్పించిండు. మరి ఈ స్కీమ్ ని వీళ్ళు ఎత్తేద్దామని చెప్పేసి ఎత్తేసి ఈ ఫీజులు కట్టనీయకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్ లేవు, హాల్ టికెట్ లేవు, ఎగ్జామ్ లో రానియకుండా, ఇదే మాత్రం ఈ దుర్మార్గం అని చెప్పి ఈ ప్రజాపాలన ఇదేనా రేవంత్ రెడ్డి చేసేది? బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, నేను చెప్తున్నా, ఈ గడ్డ మీద నుంచి
పిల్లల కనుక ఫీజు రియంబర్స్మెంట్ కనుక ఇవ్వకపోతే బిడ్డని ఇల్లును ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంటే చాలా మందికి స్టూడెంట్స్ విషయంలో కావచ్చు ప్రజలకి హెల్ప్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అహంకారపూరిత ప్రభుత్వం ఉందని చెప్పి దాన్ని తీసేసే పరిస్థితి. ఇప్పటికి కూడా అట్లాంటి అహంకారపూరిత ప్రజాస్వామ్యం నడుస్తా ఉంది. అసలు ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు గత ప్రభుత్వము ఇట్లనే చేసింది. గత ప్రభుత్వం ఇచ్చే బిల్లులు ఇచ్చింది, ఈ ప్రభుత్వంకి ఏమైనా అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? ఏం చేస్తారు మీరు? మీరు జిల్లాలలో సభలు పెట్టడానికి పైసలు వస్తాయి, విదేశ విద్యాలకు విమానాల పోనీకి పైసలు వస్తాయి. మరి ఆ పైసలన్నీ ఎవరు సొమ్ము? మా సొమ్ము తీసుకొని మీరు అక్కడ ఢిల్లీకి మూటలు కడతారు. మరి మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. చెండలు నిలబడ్డారు కదా, ఏంది ప్రధాన ఇష్యూ ఏంటి? మాకు స్కాలర్షిప్ కావాలి. మా కాలేజ్ లో ఎలాంటి సమస్యలు లేవు, అన్ని ఓకే ఉన్నాయి. కాకపోతే మాకు స్కాలర్షిప్ కావాలి, ఫుడ్ సెక్యూరిటీ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే మాకు స్కాలర్షిప్ కావాలి అంతే. అంటే ఎప్పటి నుంచి రావట్లేదు స్కాలర్షిప్? మాకు లాస్ట్ ఇయర్ నుంచి రావటం లేదు. అంటే ఎంత వస్తుంది మీ స్కాలర్షిప్? 5,000. 5,000 అప్పటి నుంచి. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయా? ఆహా, రాలేదు. అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం. మరి అప్పుడు అడిగిరా? అప్పుడు ప్రభుత్వం అప్పుడు అడిగినాం, లైట్ తీసుకురు, ఎవరు అంత పట్టించుకోలేరు. కాబట్టి ఇప్పుడు మేము ఎండలో కూర్చొని చేస్తున్నాం కాబట్టి మాకు కావాలని మీ మేము సమస్యని తీసుకెళ్లిరా? అధికారుల దృష్టికి తీసుకెళ్లిరా? లేదు. చెప్పలే. మీరు చెప్పిరా? ఏమైనా ఆన్సర్ చెప్తే వాళ్ళు అంటే ఏం పట్టించుకోవడం లేదు. అందుకే మేము మాకైతే స్కాలర్షిప్ కావాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మెహదీపట్నం సింధు ఉమెన్స్ కాలేజ్ నుంచి నేను సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. నా పేరు వి లావణ్య. ఎంత మీరు అంతా ఒకటే కాలేజా లేకపోతే మా గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాం మేము. బాయ్స్ మాకు సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ.